నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలో కూడా రాణించాలి. క్రీడలు ఆరోగ్యంతో పాటు సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడతాయన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. విషయం ఏదైనా నిజం నిగ్గు తేల్చేది పాత్రికేయులేనన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన నిరసనకు ఉభయ జిల్లాలలో లభించిన సంఘీభావం. వైద్యులపై భౌతిక దాడుల నివారణకు చట్టం తేవాలని డిమాండ్ చేసిన డాక్టర్ జయచంద్ర నాయుడు. రీచ్ల వద్ద ఉందని ప్రభుత్వం చెబుతున్న సామాన్యులకు రీచ్ గాని ఇసుక. ఉచిత ఇసుకకు తూట్లు పొడుస్తున్నా పట్టించుకునే నాథుడెక్కడ? వివరాలు చూద్దాం. డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనునిత్యం రాజకీయాలలో బిజీగా గడిపే నాయకులు కొంతసేపు ఆటలాడుతూ హుషారుగా కనిపించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కళలకు ఏ విధంగా విజయనగరం పుట్టినిట్లుగా పిలువబడుతుందో క్రీడలలో కూడా అదేవిధంగా రాణిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని అన్నారు. స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలకి ఈ 3 days కూడా జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అది మన విజయనగరంలో జరగడం ఇంకా సంతోషంగా ఉంది నాకు. ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు మా అన్నయ్య కేఏ నాయుడు గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్సీ రఘురాజు గారు, అలాగే మన డాక్టర్ గారు, వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. మొదటి నుంచి విజయనగరం ఎలాగైతే కళలకు పుట్టిల్లో అలాగే ప్రతిసారి కూడా జిల్లా స్థాయిలో ఆడి ఈరోజు రాష్ట్ర స్థాయికి వచ్చారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చారు. నాకైతే చాలా నమ్మకం ఉంది. ముఖ్యంగా ఏంటంటే అందరూ చాలా మంచి ప్రతిభ ఉన్న పిల్లలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఎక్కువ ఆడించే విధంగా, ఉపాధ్యాయులు కూడా వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించే విధంగా ఉంది. ఇక రాబోయే కాలంలో కూడా పిల్లలు ఫోన్స్తో కాకుండా ఆట స్థలంకి వెళ్ళి ఆడుకునే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా ప్రోత్సహిస్తే ఇంకా మంచిది. అలాగే ఈ ఆటలో ఎవరో ఒక్కరే విన్ అవుతారు, కానీ ఆడిన అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏదో మేము చిన్నప్పుడు ఆడిన ఆట ఇప్పుడు గుర్తు చేశారు, బాల్యం అంతా. చాలా సంతోషంగా ఉంది. మా విజయనగరంలో ఇక్కడ ఈ పోటీలు జరగటం చక్కగా అందరూ కూడా 250 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరో ఒక్కరు గెలిచినా, ఒక్క టీమే గెలిచినా అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఈ టైంలో సెల్ ఫోన్లు అలాగే టీవీల్ని వదిలేసి ఆడడానికి వస్తున్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా అందరూ ప్రోత్సహించండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నగరంలోని ఐఎంఏ హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి నిజం తెలియజేయాలంటే జర్నలిస్టులు ఎంతగానో ఉపయోగపడతారని అన్నారు. ప్రజలతో జర్నలిస్టులు మర్యాదపూర్వకంగానూ స్నేహభావంతో మెలగాలని చెప్పారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఇంటి స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు, ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇది స్థాపించడం జరిగింది. అది కూడా ఒక శ్రీకాకుళం వాసైన మణికొండ చలపతిరావు గారు ఆలోచన మేరకు ఇది స్థాపించడం చాలా, అంటే ఒక ఉత్తరాంధ్ర మనిషి ఈరోజు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఒక దిక్సూచిగా ఒక మంచి ఆర్గనైజేషన్ మీకు ఇవ్వడం చాలా ఆనందకరంగా నాకు అనిపిస్తుంది. మరి అలాంటి ఆ దశలో ఇప్పటికీ 67 ఏళ్ళు పూర్తి చేసుకొని
మీ తాలూకా సేవలు ఏదైతే ఉన్నాయో పబ్లిక్కి పూర్తి స్థాయిలో నిజం బయటకు తీసుకొచ్చి నిజాన్ని పూర్తిగా. పార్వతీపురం జిల్లాలో 100 రోజుల విజన్ డాక్యుమెంట్ను అన్ని శాఖలు తక్షణం తయారు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047పై దృష్టి సాధించిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా శాఖల విజన్ ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా సామాన్యుడికి ఇసుక కంట్లో నలుసుగానే మారింది. అందరి ద్రాక్షగానే మిగిలింది. ఉచిత పథకమని చెబుతున్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా అమలు చేయకపోవడంతో పథకం ఫలాలు అందే దాఖలాలు కనబడటం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన నిర్మాణ రంగం చతికల పడిపోగా భవన నిర్మాణ కార్మికులు సరియైన ఉపాధి లేక ఇక్కట్ల పాలయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకం సముచితమే అయినప్పటికీ, సంతోషదాయకమే అయినప్పటికీ వాస్తవానికి వచ్చేసరికి లోపం ఎక్కడుందో సామాన్యులకు అంతు చిక్కకుండా ఉంది. ఇసుక రీచ్ల వద్ద ఉందని చెబుతున్నా సామాన్యులకు ఎందుకు రీచ్ కావటం లేదో నిగ్గు తేల్చాల్సిన అధికారులు నిద్రాణంగా ఉన్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పర్లేదు ఉచిత ఇసుక ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించింది. చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తీరా చూస్తే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎక్కడ ఇసుక దొరకడం లేదు. ఇక్కడ దొరక్క ఈరోజు బొబ్బుల నుంచి బ్లాక్ నమ్ముతున్న వాళ్ళ దగ్గర 17,000 20,000కి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక పేరు పెట్టి బ్లాక్ నమ్ముకునే వ్యవహారం నడుపుతూ ఉంది. విజయనగరం పట్టణంలో కూడా 10 నుంచి 15 షాపులు రోడ్ల మీద టన్నుల కొద్దీ ఇసుక పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాయి. ఈ రకంగా ప్రజలు వేలాది రూపాయలు వచ్చి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తే ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఉచిత ఇసుక అనేది అందరికీ అందుబాటులో తేవాలి. ఉచిత ఇసుకకి అందుబాటులో తేకపోతే భవన నిర్మాణ కార్మికులు ప్రజలు అందరినీ కూడగట్టి ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గజపతి నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఆసుపత్రిలోని ల్యాబ్ శస్త్రచికిత్సల గదులను పరిశీలించారు. రోగులతో కొద్దిసేపు ముచ్చటించారు. రేడియాలజిస్ట్ లేకపోవడంతో స్కానింగ్లకు ఇబ్బందులు పడుతున్నట్లుగా మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు తాను ఎంతగానో గర్వపడుతున్నానని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున పేర్కొన్నారు. ఈరోజు అన్నా క్యాంటీన్ను సందర్శించి మీడియాతో మాట్లాడుతూ పేదల గురించి, విద్యార్థుల గురించి, కార్మికుల గురించి ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. 2018వ సంవత్సరంలో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, అన్నార్థులకు 5 రూపాయలకే అన్నం పెట్టాలనేది చంద్రబాబు లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు ఉండకూడదనే ఉద్దేశంతో 5 ఏళ్ల పాటు మూసివేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా సుమారు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్కి వచ్చి ఇక్కడ ప్రజలందరినీ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఎవరి గురించైనా, పేదల గురించి కానివ్వండి, విద్యార్థుల గురించి కానివ్వండి, కార్మికుల గురించి కానివ్వండి, ఆలోచించే ప్రభుత్వం అంటూ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీనే. చంద్రబాబు నాయుడు గారు 2018లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన వర్గాలు అందరూ కూడా బయటకు వచ్చారు అంటే, వాళ్ళకి ఏదైనా అవసరంలో ఉన్నారు అంటే
వాళ్ళకి ఏదో ఒక రకంగా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలి అన్నది మరి ఆయన భావన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లనే ఉండకూడదని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో కూడా వీటిని మూసేశారు. ఎందుకయ్యా మూశారు అంటే సరైన వివరణ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. మరి తొలి విడతలో 100 వరకు కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి సంపన్నులు ఎవరైతే ఉన్నారో మీరు ఎంతో కొంత మంచి సమాజానికి చేయాలి, మీరంతా కూడా ఎంతో కొంత డొనేషన్స్ ఇవ్వాలి, మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించాలి అని వాళ్ళందరినీ కూడా భాగస్వాముల్ని చేయడం అనేది కూడా మనందరం కూడా మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఎన్నో చేయబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కలకత్తా మెడికల్ కాలేజీ విద్యార్థిని విధులలో ఉండగా సామూహికంగా అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపిన దుర్ఘటన చాలా బాధాకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం జయచంద్రనాయుడు పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఈరోజు విజయనగరం డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, ప్రజా సంఘాలు కలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నుంచి మహా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జేసీ నాయుడు మాట్లాడుతూ కలకత్తాలో మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. దేశంలో వివిధ సందర్భాలలో డాక్టర్లపై దాడులు చేసిన సంఘటనలు ఈ మధ్య కాలంలో రోజు రోజుకి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్లపై భౌతిక దాడుల నివారణకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దుర్ఘటన గురించి మనం అంతా పోరాటం చేస్తున్నాం. సో మన విజయనగరంలో కూడా అన్ని వైద్యులు, అన్ని హాస్పిటల్స్ కూడా ఓపీ సేవలు బంధించారు. అసలు ఎవరు ఓపీ అన్నది చూడడం లేదు, ఎమర్జెన్సీ సేవలు తప్ప. సో దీనివల్ల ఏంటంటే మనం ప్రజల్లో ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాం. అంటే ఇలాగ వైద్యుల మీద దాడులు కానీ ఈ లైంగిక ఇది జరిగిన దాన్ని ఖండించాలి. మేము ఖండించడమే కాకుండా మేము ప్రశాంతమైన వాతావరణంలో ప్రాక్టీస్ చేయడానికి ఒక అనుకూల వాతావరణం కల్పించడానికి గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సమ్మె ద్వారా ఇది మా విజయనగరము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. సో దీన్ని బట్టి గవర్నమెంట్కి ఏంటంటే మా మెసేజ్, ఒక ప్రొటెక్షన్ యాక్ట్ డాక్టర్స్కి మేము హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకునేలాగా ఈ అత్యాచారాలు, ఈ దుండగుత్వం అంటే మా మీద లేకుండా ఒక ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక చట్టం కల్పించాలని మేము గవర్నమెంట్కి మా మెసేజ్ పాస్ డిమాండ్ చేస్తున్నాం. సో 9నే తెల్లవారుజామున ఆర్జీ కరణ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలపై కొంతమంది దుండగులు, దుర్మార్గులు వచ్చి అత్యాచారం చేసి హత్య చేశారు. నిజంగా ఈ సంఘటన యావత్ భారతదేశం అలాగే వైద్యులందరం కూడా తీవ్ర విస్మయం కలిగాం, తీవ్ర దిగ్భ్రాంతి కూడా కలిగింది. చాలామందికి ఇది ఒక ఆవేదన, చాలా ఆవేదనతో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కలకటాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆవరణలో ధర్నా చేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థుల మీద కూడా కొన్ని అల్లరిమూకలు వచ్చి ఆగస్టు 14ని కొట్టడం జరిగింది. మొత్తం ఈ సంఘటనలన్నింటికి కూడా స్పందించి మా నేషనల్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అశోకన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు ఓపీ సేవలు బంద్ చేసాం. ఎమర్జెన్సీస్ మాత్రం ఎగ్జంప్షన్, మినహాయింపు ఇచ్చాము. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న అందరూ ఐఎంఏ సభ్యులు కూడా ఇది పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే ఆ కల్ప్రిట్స్ని, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలి. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఈరోజు నిరసన చేపట్టారు. కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావంగా ర్యాలీ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని, దీనిపై న్యాయం ఆలస్యం అవ్వకూడదని, దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. జరగకూడదు. ఒకవేళ
జరిగినా సరే వాటికి కఠిన శిక్ష ఖచ్చితంగా పడాలి వాళ్ళు చేసిన వాళ్ళకి. దానికోసం సంఘీభావం తెలుపుతూనే ఇదంతాను. ప్రభుత్వం కఠిన చర్యలు చేపడితేనే ఇటువంటి దాడులు ఆగకపోయినా తగ్గుతాయి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకురావాలి ఇటువంటి దాడుల మీద ఖచ్చితంగా. ఏదైతే కోల్కతాలో ఆ మెడికల్ కాలేజీలో జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ నిరసిస్తూ మా బాధ్యతగా ఎవరైతే అంత నీచమైన పనిని అంత దారుణమైన పని పొడిగట్టారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుతూ వాళ్ళందరినీ ఖండనని ఖండిస్తూ ఆ దాడి. శృంగవరపుకోట నియోజకవర్గం సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఈరోజు నిరసన చేపట్టారు. కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావంగా ర్యాలీ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న పీజీ వైద్య విద్యార్థులపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ న్యాయ పోరాటం చేస్తున్న ఆర్జీకర్ మెడికల్ కాలేజీ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి స్థానిక 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. మెడిసిన్ విద్యార్థులపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జేకర్ మెడికల్ కాలేజీ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏదైతే అర్ధరాత్రి ఒక పీజీ వైద్య విద్యార్థినిపై అరాచకమ దాడి మరియు రేప్ అండ్ తన చావుకు కారకులైనటువంటి నిందితులకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నటువంటి కోల్కతాలో వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బందులు ఒక 5 వారం రోజుల నుంచి ప్రొటెస్ట్ నిరసన చేయడం జరుగుతూ ఉన్నది. దానితో పాటు ఈరోజు ఆగస్టు 17వ తారీఖు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు మన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్స్ కమిటీ అందరం కూడా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిరాహార దీక్ష నిరసన సమ్మెను తెలియజేయడానికి ముందుగా వస్తున్నాము. ఈరోజు ముఖ్య సేవలు ఆపివేయడం పడినది. అనగా 17/8/24 ఉదయం 6 గంటల నుంచి 18/7/8/24 వరకు ముఖ్యమైన సేవలని, అత్యవసర సేవలను మాత్రమే ప్రజలకు అందజేయడం అనేది. ఇటీవల కాలంలో వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా గజపతి నగరంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వైద్యులు, వైద్య సిబ్బంది నిరసన తెలియజేశారు. ఐఎంఏ పిలుపు మేరకు గజపతి నగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ పర్యవేక్షణలో వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అత్యవసర సేవలు మినహాయించి వైద్య సేవలు నిలిపివేశామని అన్నారు. జీఎంఆర్కి ఇచ్చిన క్వారీ అనుమతులను రద్దు చేసి పెచ్చులుడిన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని, గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. భోగాపురం మండలం రామచంద్రపేటలో క్వారీ పెట్టి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ ప్రజల అనుమతి లేకుండా చట్టబద్ధతను తుంగలో తొక్కి ఇష్టరాజ్యంగా వ్యవహరించడం తగదని ఆయన పేర్కొన్నారు. ఆ గ్రామంలో సిపిఎం బృందం పర్యటించి కరపత్రాలు అందజేసిన వారిలో చైతన్యం నింపారు. రాజకీయాలకు అతీతంగా పార్టీ నాయకులు రామచంద్రపేట ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి అండగా నిలవాలని కోరారు. దీనిపై సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. గ్రామంలో క్వారీలు పెట్టారు. ఈ క్వారీలకి 81/13 సర్వే నెంబర్లో ఎటువంటి హీరింగ్ జరగకుండా జిఎంఆర్ సంస్థ వాళ్ళు క్వారీ పెట్టారు. ఈ క్వారీ అనుకొని ఈ గ్రామం అతి సమీపంలో పెట్టారు. పక్కన స్కూల్ ఉంది, సచివాలయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మొత్తం ఊరంతా మేము పరిశీలించినప్పుడు ఊరంతా ప్రతి ఇల్లు పెచ్చులూడిపోయి పడిపోయే ప్రమాదంలో ఉన్నది.
అక్కడ బ్లాస్ట్ అవుతుంటే మొత్తం ఊరు దద్దరిల్లిపోతుంది. కానీ ఇంత ప్రమాదం జరుగుతున్నా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా అర్ధరాత్రి పోలీసు వారిని పంపించి నోటీసులు ఇప్పించి నాయకుల్ని బెదిరించి అదిరించి ఇక్కడ క్వారీ పెట్టి ఈ రామచంద్రపేట గ్రామస్తులకి ఉరితాడు తగిలించారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా క్వారీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఈ ప్రజలను కలుపుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి పాలకులు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము గమనించినప్పుడు విపరీతమైన పొల్యూషన్ కూడా ఉంది. ఇప్పటికే 2-3 క్వారీలు నడుస్తున్నాయి. వచ్చిన పొల్యూషన్ కిడ్నీ వ్యాధులు, జబ్బులు, టీబీలు, క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు వ్యాపించి కాళ్ళు వాపులు వచ్చి పొంగులు వచ్చి కిడ్నీలు చెడిపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న ఈ గ్రామంలో దాదాపు 500 ఇళ్లు ఉన్నాయి. ఈ కుటుంబీకులందరూ మెజారిటీ వృత్తులు చేసుకుంటున్నారు. అందులో యాదవ కమ్యూనిటీ గొర్రెలు మేకలు పెంపకం చేసుకుని ఈ కొండను ఆనుకొని కొండను నమ్ముకొని బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ రోజు ఆ క్వారీ వచ్చిన తర్వాత కొండ మీదకి మనుషులు వెళ్ళడానికి లేదు, పశువులు వెళ్ళడానికి లేదు, గొర్రెల మేక మేపుకోవడానికి లేదు, బయటికి వెళ్లే అవకాశమే లేదు. కాబట్టి వృత్తి నాశనం అవుతుంది. ప్రజలు జబ్బులు పడుతున్నారు. ఈ భయాందోళనతో ఇల్లు కూలిపోతున్నాయి. ఎక్కడుండాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టించుకోవడం అన్యాయం. కాబట్టి తక్షణమే ప్రత్యామ్నాయం చూపించండి. ఇంకో దగ్గరికి వెళ్ళమంటే వెళ్తాం. అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు. కానీ వాళ్ళ ప్రాణాలకు భరోసా కల్పించాలి. క్వారీ రద్దు చేయాలి. పడిపోయిన ఇళ్ళకి పరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే భవిష్యత్తులో ఉద్యమిస్తాం. రేపు ఇప్పుడు కాసేపు విరామం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం ఆర్సీఎం స్కూల్ వెనుక గల బరియల్ గ్రౌండ్లో కొంతమంది వ్యక్తుల వద్ద గంజాయి ఉందని వచ్చిన సమాచారంతో బొబ్బిలి సిఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం రైడ్ చేసి 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగం చేపడుతున్న వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి వారికి గంజాయిని ఎవరు సరఫరా చేస్తున్నది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నది, ఎలా లభ్యమవుతుందనే విషయాలపై పోలీసు అధికారులు దృష్టి పెట్టి ఆ దిశగా కేసుల దర్యాప్తు చేపడుతున్నారు. జిల్లాలో నమోదైన ప్రతి కేసును సమీక్షించి వాటిలో ప్రధాన సూత్రధారులను గుర్తించి వారిని కూడా ఆయా గంజాయి కేసులలో నిందితులుగా చేర్చి వారిని అరెస్టు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొంతమంది గాంజా మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు కొంతమంది పెడ్లర్స్, కొంతమంది ట్రాన్స్పోర్టర్స్ గాంజాతో దొరకడం జరిగింది. మొత్తం 8 మంది దగ్గర నుంచి 16 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 8 మందిలో 3 జూవెనైల్స్ అంటే లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు, 5 మేజర్ ఉన్నారు. సో 5 మేజర్ దాంట్లో A1 లోహిత్ భరత్ అనే అతను బెంగళూరు నుంచి ఇక్కడికి గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. అతను A2 అనే అతను చింతాడ సారథి, రెసిడెంట్ ఆఫ్ బొబ్బిలి టౌన్, అతని దగ్గర గాంజా కొనడానికి అండ్ బెంగళూరుకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ చింతాడ సారథి అనే అతను ఇంతకు ముందు కూడా ఈ బెంగళూరు వాళ్ళకి కొంత గాంజా సప్లై చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఈ చింతాడ సారథితో పాటు A3, A4, A5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఒడిశా వెళ్ళి గాంజా తీసుకురావడము వల్ల ఫర్దర్ ఈ చింతాడ సారథి ద్వారా బయట వాళ్ళకి అమ్మడము ఇది చేస్తున్నారు. సో వాళ్ళను కూడా A3, A4, A5 సిమిడి ప్రేమ్ కుమార్, లంకా నిఖిల్ అండ్ దేవుపల్లి చందన్ వీళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అతను కూడా వీళ్ళతో పాటు ఈ అంతా ఒడిశాకి వెళ్ళి గాంజా తీసుకురావడము, ఒక మైనర్ అబ్బాయి, అతను డీటెయిల్స్ మనం డిస్క్లోజ్ చేయడం లేదు. అదేవిధంగా వాళ్ళతో పాటు ఇంకా 2 వాళ్ళు తరచుగా ఈ గాంజాకి అలవాటు పడేవారు, గాంజాకి చాలా అడిక్ట్ అయిన కన్జ్యూమర్స్ను కూడా ఈ కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ వీళ్ళంతా ఒకే చోట 16 kgs గాంజాతో
పట్టుబడడం జరిగింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఈ కేసులో గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే లోకల్గా ఈ పెడ్లర్స్గా గాంజా అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బెంగళూరు నుంచి గాంజా తీసుకువెళ్ళడానికి వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ఒడిశా ప్రాంతానికి వెళ్ళి గాంజా తీసుకువస్తున్నారు వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. నగరంలోని గురజాడ కళాభారతిలో గంటా లక్ష్మి సినీ ఆర్కెస్ట్రా సౌజన్యంతో శ్రీ ఆదినారాయణ స్మారక కళాపీఠం ప్రారంభోత్సవం సందర్భంగా 12 గంటల నిర్విరామ సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గంటా లక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటలకు నిర్విరామ పాటల కార్యక్రమం ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మధురమైన సంగీతాన్ని ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. ఆర్కెస్ట్రా 1 year అవుతుందండి స్థాపించి. ఇప్పుడు గంటాలక్ష్మి సినీ ఆర్కెస్ట్రా వారి సౌజన్యంతో శ్రీ ఆదినారాయణ స్మారక కళాపీఠం ప్రారంభోత్సవం చేస్తున్నాం. వేదిక గురజాడ కళాభారతి. ఉదయం 9 గంటలకి పూజా కార్యక్రమం, 10 గంటల నుంచి ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్విరామ సంగీత పాటల కార్యక్రమం జరుపుతున్నాం అండి. మంది సింగర్స్ అండి. తక్కిన వాళ్ళు మరి సన్మాన కార్యక్రమం మన భీష్మారావు గారికి వాళ్ళ మిస్సెస్ గారికి సన్మాన కార్యక్రమం ఉదయం 11:30 జరుగుతుంది. 11 సాయంత్రం బురిడి అనురాధ మేడం గారికి పరశురామ్ సార్కిను 4:30కి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇంకా కొంతమంది ఇంకా ఆర్టిస్టులు ఉన్నారు. నాగవల్ పరమేశ్వర్, పాడుత తీగ పరమేశ్వర్, అలాగే మన మురళి గారు నంది అవార్డు గరుడ అవార్డు పొందిన మంచి కళాకారులు, రంగస్థల కళాకారులు మురళి గారు, అలాగే బగ్గాం జగదీశ్వరరావు గారికి. నగరంలో రేపు ఉదయం 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సినీ సంగీత విభావరి ఆధ్యాత్మిక చింతనాపరమైనటువంటి కార్యక్రమంతో స్టార్ట్ చేస్తూ మేము ఈ కార్యక్రమంలో సుమారు 35 మంది గంటాలక్ష్మి గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాం. మా తొలి ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది మన సంఘంలో మన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి ఈ మౌలికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పారద్రోలనేటువంటి ఉద్దేశంతో, సేవా తత్పరతతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. మన వేసవికాలంలో నిర్విరామంగా మా సంఘ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సేవా కార్యక్రమాలు చేశాము. మధ్య కార్యక్రమాలు చేసాము, మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేసాము అద్భుతంగా. అలాగే మన విజయనగరం, మన ఇండియా, భారతదేశం మనకి అద్భుతమైనటువంటి మంచి పేరు ఇచ్చింది. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి భరతమాత తాలూకా ముద్దు బిడ్డలుగా మన ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణమ్మ ఎలాగైతే పేరు వచ్చిందో, మన విజయనగరానికి సంగీతంలో మంచి కళల్లో ఉన్నటువంటి పట్టుని మన అమ్మ గంటాలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ సినీ సంగీత విభావరి ఈ కార్యక్రమాన్ని తొలి ప్రయత్నంగా చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నేటి నుండి ఈ నెల 19వ తేదీ వరకు దాసనపేట విద్యుత్ భవన్ వద్ద ఉన్న శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు బొద్దన అప్పలరావు, కార్యదర్శి పొంతపల్లి గోపి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆలయం వద్ద 8 గంటలకు విశ్వేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, గోపూజ, యాగశాల ప్రవేశం, మండపారాధనలు, మూలమంత్ర జపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సుమారు 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయం ఈ శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అన్నారు. ఈ ఆలయంలో నిత్యం నాగరాజస్వామి తిరుగుతూ ఉంటారనేది నానుడి అని, చాలామంది భక్తులకు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు చెప్పారు. వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు మొదలు 3 రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవపేతంగా కమిటీ సభ్యులు జరిపిస్తున్నారు. కాబట్టి ఈ 3 రోజులు కూడా గోదావరి జిల్లా నుంచి బ్రాహ్మణోత్తములు వచ్చారు. చక్కగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా 3 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ధారణ పూజా కార్యక్రమం జరిగి అందరూ కూడా దీక్షలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన మొదలు సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన అంటే అగ్నిని పుట్టించడం, అగ్ని మదనం చేసి అగ్నిని పుట్టించి
హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. అలాగే యాగశాలలో ప్రధాన మండపం, అలాగే 4 అంటే వాస్తు, యోగిని, క్షేత్రపాలకుడు, అలాగే నవగ్రహ మండపాలు చక్కగా ఆవాహన జరుగుతాయి. సర్వతోభద్ర మండలంలో జరుగుతుంది. సర్వతోభద్ర మండలం ఆవాహన జరుగుతుంది. ఆ తర్వాత హోమాలన్నీ కూడా మండపదేవత హోమాలన్నీ కూడా జరుగుతాయి చక్కగా. అలాగే రేపు మళ్ళీ మండపదేవత హోమాలు, అలాగే సాయంత్రం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వాజు న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలో కూడా రాణించాలి. క్రీడలు ఆరోగ్యంతో పాటు సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. విషయం ఏదైనా నిజం నిగ్గు తేల్చేది పాత్రికేయులేనన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపట్టిన నిరసనకు ఉభయ జిల్లాలలో లభించిన సంఘీభావం. వైద్యులపై భౌతిక దాడుల నివారణకు చట్టం తేవాలని డిమాండ్ చేసిన డాక్టర్ జయచంద్ర నాయుడు. రీచ్ల వద్ద ఉందని ప్రభుత్వం చెబుతున్న సామాన్యులకు రీచ్ గాని ఇసుక. ఉచిత ఇసుకకు తూట్లు పడుస్తున్నా పట్టించుకునే నాథుడెక్కడ. వాజు న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.